ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడపెరుకును. హల్లెలూయా. మన ఇల్లు ఎలా ఉండాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదండి. ఇప్పటికి ఒక 5 ఇళ్ళు గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇది 6వ ఇల్లు అండి. ఈ ఇంటి గురించి జ్ఞాని అయిన సొలొమోన్ గారు ఏమని రాశారంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కుంటుంది. చూడండి, జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చేస్తుందంటే, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇంటిని కట్టుకుంటుంది. కుటుంబ పరిస్థితులు బాగోపోయినా, ఇంట్లో భర్త సరైన వ్యక్తి కాకపోయినా, పిల్లలు సరైన పిల్లలు కాకపోయినా, జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే ఇంటిని కట్టుకుంటుందండి. ఈ జ్ఞానం కలిగినటువంటి స్త్రీ గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. జ్ఞానం లేని వారు మూఢురాలు ఏం చేస్తుందంటే తన చేతులతో తన ఇంటిని ఓడబెరుక్కుంటుంది. ఇల్లు కట్టడం చాలా కష్టం అండి, కానీ కట్టిన ఇంటిని పీకటం చాలా ఈజీ అండి. చూడండి, మన పెద్దోళ్ళు అంటూ ఉంటారు కదా, ఈ మహాతల్లి అడుగు పెట్టింది, మా కుటుంబం అంతా కుప్పగూలిపోయింది అంటారు. ఈ మహాతల్లి అడుగు పెట్టింది, మా ఇల్లంతా చల్లా చెదురు అయిపోయింది అంటారు. ఏం అడుగు పెట్టడం, మా ఇల్లంతా పాడైపోయింది అంటారండి. అంటే పూర్తిగా ఇల్లు కుప్పగూలిపోయిందనో, పడిపోయిందనో, పాడైపోయిందనో కాదండి, ఇంట్లో ఉన్న సమాధానం ఎగిరిపోయింది అని అర్థం. చాలా ఇళ్లల్లోకి ఈ కోడళ్ళు వచ్చిన తర్వాత ఇళ్లల్లో ఉన్న సమాధానాలు ఎగిరిపోయినాయి. తల్లి బిడ్డల మధ్య సమాధానం పోయింది, భార్యాభర్తల మధ్య సమాధానం పోయింది, ఒకప్పుడు ఉండే పరలోకపు వాతావరణం పోయింది, ప్రార్థనా జీవితాలు పోయినాయి, విమర్శలు, తలనొప్పులు, గొడవలు, రోడ్డున పడటం అండి. ఇల్లు కట్టుకోవటం అంటే సిమెంటు ఇటుకలతో కట్టడం కాదండి. అవి చాలామంది కట్టుకుంటున్నారు, ఇంకా పెద్ద పెద్ద ఇళ్ళే కడుతున్నారండి. ఇల్లు కట్టడం చాలా ఈజీ, కానీ ఇంట్లో సమాధానం ఉండటమే చాలా కష్టం అండి. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే తన చేతులతో తన ఇల్లు కట్టుకుంటుంది, ఓడబెరుక్కోదండి, అజ్ఞానంగా ప్రవర్తించదండి. మూఢురాలు ఏం చేస్తుందంటే మూర్ఖత్వం, నేను ఇలాగే చేస్తా, అందరూ నా మాటే వినాలి, నేను చెప్పినట్టే చెయ్యాలి అనేది ఒక మూర్ఖత్వం అండి. అలా ఉన్న వ్యక్తులు గనక మీ ఇళ్లల్లో ఉంటే, కోడళ్ళందరూ అలా కాదు సుమా. కోడళ్ళు వచ్చిన తర్వాత పాడు దెబ్బల్లాంటి ఇల్లు కూడా, బాగుపడిన ఇల్లు కూడా ఉన్నాయండి. అదే బైబిల్ తెలియచేస్తుంది. అదే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టడం అంటే అదేనండి. పాడు దెబ్బల్లాగా అసమాధానాలతో, గొడవలతో, అమర్యాదగా ఉన్నటువంటి కుటుంబాలు పద్ధతిగా ఉండి చక్కగా ఇల్లు కట్టుకొని ఒక స్థితిలో, ఒక స్థాయిలో ఉన్నారు కోడళ్ళు వచ్చిన తర్వాత. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారండి, నిజమే. వాళ్ళు జ్ఞానవంతులండి. జ్ఞానంతో వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పొదుపు చేసుకోవాలి, ఎలా కుటుంబాన్ని సర్దుకోవాలి, ఉన్నదాంతో ఎలా బ్రతకాలి అనేది ఆలోచన చేసే వ్యక్తి జ్ఞానవంతురాలు. మూడులు ఏం చేస్తారంటే, ఈ మూఢురాలు ఏ రోజుది ఆ రోజు చేసుకుంటూ ఉంటారు. చూడండి, ఉదాహరణకు ఒక మాట నేను మీకు చెప్పనా. భర్త ఉద్యోగం చేస్తాడు, ఒక పేదరికంలో ఉన్న వ్యక్తి, నెలకు ఒక 15,000 శాలరీ. ఈ 15,000 రూపాయల జీతం ప్రతి నెల 5వ తారీఖు ఇస్తారనుకోండి. ఈ 5వ తారీఖుని 15,000 తీసుకోవడం, ఇద్దరు కలిసి బండి ఎక్కడం, బీసెంట్ రోడ్డుకు వెళ్ళడం. బీసెంట్ రోడ్లో కనపడ్డాయి అన్ని వస్తువులు, నగలు, అవి ఇవి. అంటే నగలంటే బంగారం రాదులేండి, బీసెంట్ రోడ్లో దొరికే నగలు దొరుకుతాయి. అవన్నీ కొనుక్కోవడం, సాయంత్రానికి జేబు ఖాళీ చేసుకొని ఇంటికి రావడం. సాయంత్రానికి ఇంట్లో తినడానికి ఉండదండి. వీళ్ళు ఎవరైనా అంటే మూఢురాలండి. తన చేతులతో తన ఇంటిని ఓడపెరుక్కుంటుందండి. రేపటిని గురించి ఆలోచన చేయరండి.
ఇది కొంచెం పొదుపు చేసుకుందాం, దేవుడిచ్చింది జాగ్రత్త చేసుకుందాం అనే ఆలోచన ఉండదండి. ఏ రోజు వచ్చిన దాన్ని ఆ రోజు ఖాళీ చేసుకునే వాళ్ళు మూడులండి. వాళ్ళ మూఢత్వంతో ఎవరి మాట వినరు. చాలామంది తల్లిదండ్రులు, అత్తమామలు ఏడుస్తూ ఉంటారు. అమ్మ రేపటిని గురించిన ఆలోచన లేదు, పిల్లలు ఉన్నారని జాగ్రత్త లేదు. ఒకవేళ సడన్గా పిల్లోడికో అనారోగ్యం వస్తే చూయించుకోవడానికి ఒక 10,000 రూపాయలు డబ్బులు కూడా లేవమ్మా. కుటుంబం అంతా ఏ రోజు ఆ రోజు ఖాళీ చేసుకొని అప్పులు పాలైపోయిన కుటుంబాలు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళ గురించి బైబిల్ తెలియచేస్తూ ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకుంటుంది. ఇది ఆధ్యాత్మికంగా ఇప్పుడు దాకా మనం శరీర సంబంధమైన ఇంటిని గురించి ధ్యానం చేశాం. దీన్ని గనక ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే 2 ఇళ్ళు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చూస్తే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలు ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి ఇసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు ఉదాహరణగా ఒకటి చెప్పారండి. ఆయన ఉపమానాలు చెప్తూ దేవుని వాక్యాన్ని ప్రకటించారు కదా. ఇక్కడ ఉపమానం చెప్పారు. ఒకటి బుద్ధిమంతుడు ఇల్లు, ఒకటి బుద్ధిహీనుని ఇల్లు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే దేవుని మాటలు విని వాటి చొప్పున తన ఇంటిని కట్టుకుంటాడు. ఎక్కడ వేసుకుంటాడు? పునాది అంటే బండ మీద వేసుకుంటాడు. ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ బండ మీద పునాది వేసుకొని ఇల్లు కడితే గాలి వచ్చినా, వాన వచ్చినా, వరదలు వచ్చినా, దాని మీద ఎంత వర్షం కొట్టినా ఇల్లు పడదు. ఎందుకని? పునాది స్టాండర్డ్గా వేసుకున్నాడు కాబట్టి. పునాది క్రీస్తు అనే బండ మీద వేశాడు కాబట్టి. ఈరోజు చాలామంది యేసు ప్రభువుని నమ్ముకొని కూడా చిటుకు ఎందుకు పడిపోతున్నారు? యేసయ్యని త్వరగా ఎందుకు వదిలేస్తున్నారు అంటే, వాళ్ళు క్రీస్తు అనే బండపై వాళ్ళ పునాదులు వేసుకోలేదండి. పైన ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇల్లు ఆత్మ సంబంధమైన ఇల్లు అండి, హృదయం అనే ఇల్లు అండి. ఇది ఎక్కడ కట్టుకోవాలి అంటే దేవుని మీద కట్టుకోవాలండి. అప్పుడు వర్షం వచ్చినా, వరద వచ్చినా, గాలి వచ్చినా, అంటే అలాంటి సమస్యలు ఎంత భయంకరమైనవి వచ్చి మన మీద కొడుతున్నా దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు చెదరరు, కింద పడరు, దేవుణ్ణి వదిలిపెట్టరండి. ఎంత శ్రమన్నా రానివ్వండి, దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టరు. కొంతమంది ఇసుక మీద కట్టుకుంటారు. వాళ్ళకు పునాది లేదు. ఏదో స్వస్థత కోసం, ఏదో ఆరోగ్యం కోసం, ఏదో బాధలు తీరటం కోసం యేసు ప్రభువుని నమ్ముకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ బాధ తీరలేదో వాళ్ళు యేసయ్యను వదిలేస్తారు. ఎప్పుడైతే వాళ్ళకు చిన్న శ్రమ వచ్చిందో, ఈ శ్రమలో నుండి కూడా దేవుడు మనల్ని విడిపించట్లేదు, ఇంకెందుకులే అని యేసయ్యను వదిలిపెట్టేస్తారు. ఈ రోజున యేసు ప్రభువుని విడిచిపెట్టిన చాలా కుటుంబాలు ఒక శ్రమ కలిగిందని, ఒక బాధ వచ్చిందని, ఒక సమస్య వచ్చిందని విడిచిపెట్టారు. వీళ్ళు ఎక్కడ పునాది వేసుకున్నారయ్యా అంటే, వీళ్ళు క్రీస్తు అనే బండపై వేసుకోలేదండి. వీళ్ళు ఇసుక మీద వాళ్ళ పునాదులను వేసుకున్నారు. వీళ్ళు ఎవరయ్యా అని బైబిల్ చెప్తుందంటే, వీళ్ళు బుద్ధిహీనులు. దేవుని మాటలు విని వాటి ప్రకారం చేసేవాళ్ళు బుద్ధిమంతులు. వాళ్ళు క్రీస్తు అనే బండపై పునాదులు వేసుకున్నారు. ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా వాళ్ళు యేసయ్యని విడిచిపెట్టరు. ప్రాణం పోయినా సరే యేసయ్యనే హత్తుకొని ఉంటారు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ హృదయం అనే ఇంటిని క్రీస్తు అనే బండపై కట్టుకున్నారు కాబట్టి దేవుడు ఉన్నాడు, ఇంకా వాళ్ళకి చలనము ఉండదు. ఇసుక మీద కట్టుకున్న వాళ్ళు చీటికి మాటికి పడిపోతారు. గాలి రాగానే పడిపోతారు, వాన రాగానే పడిపోతారు. ఇక దాని పాటు చాలా గొప్పదండి, ఊరకనే పడిపోతూ ఉంటుంది. ఏముండదు, దాంట్లో బలం లేదు. ఎందుకంటే ఇసుక మీద కట్టబడింది కాబట్టి. కేవలం స్వస్థతల కోసం, కేవలం దీవెన కోసం, కేవలం ఈ లోక సంబంధమైన వాటి కోసం వచ్చే వాళ్ళందరూ దేవుణ్ణి మధ్యలోనే మధ్యంతరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళల్లో దేవుని వాక్యము యొక్క బలము లేదు, దేవుని మాటల మీద వాళ్ళకు మనస్సు లేదు కాబట్టి అలాంటి ఇల్లు కుప్పగూలిపోతూ ఉంటాయి. ఈ అన్ని ఇల్లు ఏ ఇల్లు అయ్యా అంటే బుద్ధిహీనుల ఇల్లు. మన ఇల్లు బుద్ధిమంతుల ఇల్లుగా మారాలి. మన ఇల్లు జ్ఞానవంతురాలు ఇల్లుగా మారాలి. 3 రాళ్ళ ఇల్లుగా మన ఇల్లు ఉండకూడదు.
జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్న వాక్య ప్రకారం మన ఇల్లు జ్ఞానవంతురాలు ఇల్లుగా మారునుగాక, బుద్ధిమంతుల ఇల్లుగా మారునుగాక. ఈ మాటలు వింటున్న మీ అందరి కుటుంబాలు జ్ఞానంతో కుటుంబాలు కట్టబడునుగాక. క్రీస్తు అనే బండపై మీ పునాదులు వేసుకుందురుగాక. గాలొచ్చినా వానొచ్చినా వరదొచ్చినా ఏది కొట్టినా పడిపోకుండా స్థిరంగా నిలబడుదురుగాక. అట్టి దీవెన ఆశీర్వాదం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైనటువంటి నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. మా ఇల్లు జ్ఞానవంతురాలు ఇల్లుగా ఉండాలయ్యా, బుద్ధిమంతుల ఇల్లుగా ఉండాలి ప్రభువా. అట్టి కృప మా అందరికీ దయచేయండి. ఈ ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని అంగీకరిస్తున్నారో వారిని, వారి కుటుంబాలని యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాం. ఈ రోజంతా నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. అందరి ప్రయాణాల్లో, పనిబాట్లో మీరు తోడుగా ఉండండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా మీరు కాపాడండి. క్షేమాన్ని మీరు దయచేయండి అయ్యా. మీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచండి. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. కూలి పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి. మా ప్రాంతాల్లో మంచి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. అందరికీ ఆరోగ్య క్షేమాలు, కృపాక్షేమాలు అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉదయకాలపు దీవెనలతో మా ప్రాంత ప్రజలందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.